తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అనేటువంటిది ఒక పెద్ద ట్రాన్స్పోర్టేషన్ సెంటర్ ఇది. మొన్న మూసీ పరివాహక ప్రాంతమైనటువంటి నిజాం సాగర్ హిమాయత్ సాగర్ ప్రాంతంలో ఆ క్యాచ్మెంట్ ఏరియాలో పడ్డ వర్షాల వల్ల మూసీ ఉప్పొంగి బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ అన్ని కూడా నిండిపోయి ప్రయాణికులను బయటికి తీసుకురావాల్సిన రిస్క్ మేనేజ్మెంట్ ద్వారా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. ఈరోజు ఈ హైదరాబాద్ బస్ స్టాండ్ బంద్ చేసి పండుగ పూట ప్రజలకు అసౌకర్యం కలగద్దని జిల్లాలకు పోవాల్సినటువంటి వాళ్ళకి సంబంధించి నల్గొండ వాళ్ళందరికీ పోయేటువంటి వాళ్ళంతా ఎల్బీ నగర్ దగ్గర, మహబూబ్ నగర్ పోయేటోళ్ళంతా కూడా ఆరాంఘర్ దగ్గర, వరంగల్ పోయేటోళ్ళంతా కూడా ఉప్పల్ దగ్గర, నిజామాబాద్ కరీంనగర్ పోయేటోళ్ళంతా కూడా జూబ్లీ బస్ స్టేషన్ దగ్గరనే మేము ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతాను. ఎందుకంటే సిటీలో కూడా ట్రాఫిక్ ఉంది. దాని తదుపరి హైదరాబాద్ బస్ స్టాండ్లో బస్సుల ప్రయాణానికి సంబంధించిన ఇబ్బంది ఉన్నది. ఇది ప్రజలు గమనించాలని కోరుతాను. అంతేగాక వర్షాలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నది. ప్రజల బయట అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని సందర్భంగా కోరుతాను. అదేవిధంగా నీటి ప్రవాహాలను కలవట్టుల మీద, బ్రిడ్జ్ల మీద, మ్యాన్హోల్స్ దగ్గర నిర్లక్ష్యంగా నడిపి ప్రాణాపాయానికి కూడా గురి కావద్దని సందర్భంగా కోరుతాను, విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, యావత్ ప్రభుత్వం అంతా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇప్పటికే పునరావాస కేంద్రాల్ని మూసారాంబాగ్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఓల్డ్ మలక్పేట కావచ్చు, ఆజంపుర కావచ్చు, అదేవిధంగా కబీర్పుర కావచ్చు, అంబర్పేట కావచ్చు, కోల్నాక, అంబర్పేట్, అదేవిధంగా గోషామాయ లోపల ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇంకా కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ ప్రాణ నష్టం జరగద్దు, వాళ్ళందరినీ కూడా రక్షించే బాధ్యత ప్రభుత్వందే అనేటువంటి ఆలోచనతో అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. ఈ అంశం లోపల ప్రజల సహకారం అవసరం. మీరు ఆడికి కాల్ చేస్తే అదేమో ఆ ఇల్లేమో పోస్తూ జాకెట్ పోస్తూ అనే ప్రాణభయంతో ప్రాణం మీద తెచ్చుకునే ప్రయత్నం అవద్దు. మీకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మళ్ళీ మీ ఎక్కడ నివాసం ఉంటారో అక్కడ చేర్చే బాధ్యత మాదే. కానీ ప్రవాహానికి ఎదురుగా పోయి ప్రవాహం చెప్పి రాదు. ప్రవాహంకు సంబంధించి చాదర్గఢ్ బ్రిడ్జ్ చిన్న బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ పోయినాయి. ఆ బ్రిడ్జ్ లెవెల్ కింద ఏం జరుగుతుందో తెలియదు. దాని ప్రయాణాలను ఇంజనీరింగ్ టెక్నిక్గా దాన్ని చేసి కానీ చుట్టూ సైడ్ వాల్స్ ఏం లేకుండా పోయినాయి. అట్లా కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇవన్నిటిని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది ప్రకృతి వైపు, ఇది ఒక తెలంగాణలో కాదు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అటు మేయర్ గారిని, నన్ను, గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని, మిగతా ప్రజలందరినీ కూడా అటు అధికారులతో సహా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మేము ఈరోజు ప్రజలందరికీ కోరుతా ఉన్నాం, పండుగకి ఎట్లా గ్రామాలకు వెళ్తారు, పోయేటప్పుడు కూడా ఈ యొక్క బస్సుల అలాట్మెంట్ పాయింట్ను ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని ఈ అసౌకర్యానికి జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రకృతి రీత్యా ప్రజలందరూ సహకరించాలని సందర్భంగా కోరుతున్నాం. పునరావాస కేంద్రాలను ఉపయోగించుకోండి, వాటన్నిటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రతిపక్షంలో కూర్చుంటే ఏది పడితే అది బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే, ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే పొరపాటు. ఊహించిన దానికంటే ఎక్కువ క్లౌడ్ ప్రశ్నలు అయితే హరీష్ రావుని అడుగుతాను, ఏం చేయాలో చెప్పు, సీనియర్గా మంత్రి కదా, ఊరికైనా విమర్శ చేయడానికే పరిమితం అయితే ఇటువంటి అంశం ఒక ప్రకృతి వైపరీత్యానికి రాజకీయ పార్టీలుగా ప్రభుత్వం తీసుకునే చర్యలకు మేము అండగా ఉంటారని భావించే ప్రకటన ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు రాజకీయం చేస్తే కర్మ. మా ప్రభుత్వం మేము ప్రజలకు అండగా ఉంటాం. ప్రభుత్వము ప్రకృతిని ఎదిరించిపోయేంత శక్తి ఏ ప్రభుత్వానికి ఉండదు. ప్రభుత్వం ప్రకృతి నుంచి కాపాడి ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నంలో మేము సఫలీకృతంగా ఉన్నాం. సార్, ఇప్పుడు మూసీ ప్రక్షాళనని వ్యతిరేకిస్తూ వచ్చారు ప్రతిపక్షంగా వచ్చి చాలా మంది నేతలు, ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఏం చెప్తారు దీనిపై? వాళ్ళ ఇప్పుడు వచ్చి చూడాలి. ఒకవేళ ఇవన్నీ జరిగి ఉంటే ఇటువంటి పునరావాసాలు, ఇటువంటి ప్రాణ నష్టాలు, ఇటువంటి ఇన్కన్వీనియన్స్లు జరిగాయి కదా, దానికి ఒక బేస్లెస్ పొలిటికల్
అపోజిషన్ క్రియేట్ చేయడం తప్ప జరుగుతున్న పరిణామాలు ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ఈరోజు ప్రభుత్వ వాదన ప్రత్యక్షంగా కనబడుతోంది. ఇది గతంలో ఎప్పుడో చరిత్రలో ఇంతకంటే మూడింతలు వచ్చినాడు ఎంత నష్టం జరిగిందో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోక తప్పదు. అందుకే మూసీకి సంబంధించిన కార్యాచరణ కూడా తీసుకోకపోతున్నాం. ఇప్పుడు సందర్భం అది కాదు. ఇప్పుడు వరదల వల్ల కాలువల మీద, డ్రైనేజీల మీద, లేకపోతే మ్యాన్ హోల్స్ దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. దయచేసి అందరూ సహకరించి అటు ప్రయాణాంశాలు కానీ ఇటు ట్రాఫిక్ అంశాల లోపల కూడా అన్ని రకాల సహకారం చేయాలి. ఎవరి ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకొని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసాం. అవసరమైతే ఇంకా ఎన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఎవరైనా నీళ్ళలో ఇరుక్కొని ఉంటే, ఇబ్బంది ఉంటే దగ్గర అధికారులకు సమాచారం ఇవ్వని కోరుతాం.